విజయవాడలో వచ్చినటువంటి వరద విద్యార్థిపురం ప్రాంతాన్ని పూర్తిగా ముంచేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం మనం విద్యార్థిపురం ఏరియాలో మసీద్ కాలనీ ప్రాంతంలో ఉన్నాము. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. కట్టు బట్టలతో బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మన ఇంట్లో దాదాపు ఇక్కడ 3 ఫ్యామిలీస్ అయితే ఉంటారు. దాదాపు ప్రాణభయంతో కట్టుబట్టలతో బయటకు అయితే పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మొత్తం నీటిమయం అయిపోయి లోపల బట్టలు కానీ వస్తువులు కానీ బట్టలన్నీ కూడా బట్టలతో పాటు వస్తువులు ఏమీ బయటకి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇప్పుడు వరకైతే 4 రోజుల నుంచి కూడా నీటిలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజే కొంత వాటర్ అయితే క్లియర్ అయింది. వాటర్ క్లియర్ అవడంతో ఈ లోపలికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఏంటనే పరిశీలించే పరిస్థితి చేస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ మంచాలు అన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా నీటిమయం అయిపోయాయి. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఉన్నటువంటి 3 కుటుంబాలు కూడా ఇదే పరిస్థితి. పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి వస్తువులు కూడా అన్నీ కూడా ఇదే పరిస్థితి అయితే మునుకుంది. అసలు అమ్మ ఏంటమ్మా ఎప్పటి నుంచి జరిగింది? ఎన్ని రోజుల నుంచి? 31వ తారీఖు వాన పడిందండి. ఆ రోజు రాత్రి 12 గంటలు కంటిన్యూషన్. ఇక్కడ రేకు పగిలిపోవటం మూలంగా పైనుంచి కూడా వచ్చినాయి, కింద నుంచి వచ్చాయి. జస్ట్ మాకు ఎప్పుడైనా వాన పడితే వచ్చి అడుగు లోతు నీళ్ళుండి వాన తగ్గాక వెళ్ళిపోతాయండి. అలాంటిది బుడమేర వస్తుందని మాకు తెలియదు. పెద్ద వర్షం పడుతుంది కదా అందుకని వాటర్ వస్తుంది అనుకున్నాం మేము. అంతేగాని ఇట్లా వస్తుందని తెలియదండి. అక్కడ వరకు రాగానే ఇంకా పిల్లలు తీసుకుని పైన వాన కింద నీళ్ళండి. పిల్లల్ని తీసుకొని కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయామండి. మా మరదలు ఒక్కటి కొట్లో ఉంది. తను కూడా బ్రదర్ కూడా లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. తెల్లారి వచ్చారు. అప్పటికే సగం కొట్లో వాటర్ వచ్చాయండి. అన్ని సామాన్లు కింద ఉన్న బస్తాలు, వెచ్చాల బస్తాలు మొత్తం పంచదార, మైదాపిండి, బియ్యపిండి ఇట్లాగ మొత్తం ఉన్న వెచ్చాలు మొత్తం ఒక 5 lakhs వరకు ఉంటుందండి కొట్లో. ఇంక ఇంట్లో ఇవన్నీ ఇవ్వండి. పిల్లలిద్దరిని తీసుకుని నేను వేరే ప్లేస్కి వెళ్ళా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మరదలు వాళ్ళు ఎదురుగుండా మళ్ళీ సామాన్లు ఏమైపోతాయేమని ఇంటి దగ్గర ఎవరైనా వస్తే సమాధానం చెప్పాలి కదా, అందుకని ఉన్నారండి. బ్రదర్ తెల్లారి వచ్చారండి. వచ్చిన దగ్గర నుంచి నీళ్ళు అయితే తగ్గలేదు. మాకు పులిహోర పొట్లము, బిర్యానీ పొట్లం, బిస్కెట్స్, బ్రెడ్, మిల్క్ అట్లాంటివి ఇస్తున్నారండి. నిన్నటితో వాటర్ తగ్గాయని లోపలికి వచ్చామండి. మధ్యగదిలో ఇంకా వాటర్ పోలేదండి. ఇది ఈ ప్రాంతంలో దాదాపు అన్ని ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా ఇదే ఇంట్లో 3 ఫ్యామిలీ అయితే ఉన్నాయి. సార్ చెప్పండి, ఉన్నటువంటి ఇంట్లో ఏమేమి కోల్పోయారు, మొత్తం ఏమేమి పరిస్థితి ఏంటి? కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. ఇంట్లో ఎటువంటి పిల్లల పుస్తకాలు కానీ మా బట్టలు కానీ ఏవి బయటకు రాలేకపోయాము. నేను బయట వేరే ఊర్లో ఉన్న వచ్చేసరికి ఇల్లు నిండిపోయింది. లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. పిల్లల పుస్తకాలు మొత్తం కూడా మాకు ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ మిగలలేదండి. 10 రోజుల నుంచి మాకు ఎదురు వాళ్ళు కొంచెం ఆశ్రయం ఇస్తే ఉంటున్నాము. ఫుడ్ అయితే ఇస్తున్నారండి. అన్నీ ఒక పాలు, బ్రెడ్, బిస్కెట్లు పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. కానీ మాకైతే ఏమీ మిగలలేదండి. మొత్తం పోయింది, సర్వం కోల్పోయాము. ప్రభుత్వం ఆదుకోవాలని మేము వేడుకుంటున్నామండి. షాప్ ఉండేదండి పక్కన, చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని పాల బూత్ పెట్టుకొని బతుకుతున్నాము. అది కూడా మొత్తం అనమాట అంటే సగం మునిగిపోయిందండి. మొత్తం బస్తాలని కిందనే ఉండటం వల్ల వాటిని కూడా ఏం కాపాడలేకపోయాము. లేడీస్ ఉండటం వల్ల షాప్లో జర్నీ అనేది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలండి. అది ఇంట్లో అసలు ఏమీ లేదండి. బట్టలు కూడా మాకు వేరే వాళ్ళు ఇస్తూ ఉంటే అవి వేసుకుంటున్నామండి. అసలు బట్టలు కాదు కదా, పిల్లలకి ఏమీ లేవండి. పిల్లల యూనిఫామ్ కానించి బెడ్లు కానీ, కూలర్స్ కానీ అసలు ఏమీ లేవండి. మొత్తం వాషింగ్ మిషన్ కానీ అసలు ఏమీ లేదండి. మొత్తం 0 అండి. అది షాప్లో 3 ఫ్రిడ్జ్లు పోయాయండి. ఇంట్లో ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, 2 బెడ్లు, 3 బెడ్లు అని పిల్లలు కప్పుకోవడానికి కూడా దుప్పట్లు కూడా లేవండి. పక్కన వాళ్ళు అయ్యో ఇస్తే ప్రజెంట్ వాటితో ఉంటున్నాము. గవర్నమెంట్ దుప్పట్లు ఇస్తా అంటుంది. ఈవెన్ అంటే అందలేదు, అందిస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాము. ఏమైనా సాయం చేస్తుంది. సర్వే రాస్తున్నారు కదా, సర్వేలో మీ ఇంటికి వచ్చి రాసుకోవడం జరిగింది. నిన్న వచ్చి చూసి వెళ్ళారండి. చింతలపూడి ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసి వెళ్ళారు. గారి పాప డాక్టర్ గారు కూడా వచ్చేసి చూసారండి. మేడం గారు కూడా వచ్చారు, చూసారు. మీకు ఎంతో కొంత న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అని కూడా అన్నారండి. ఇది ఈ ముంపు ప్రాంతంలో ఉన్న పరిస్థితి. ప్రతి ఇల్లు కూడా మునిగిపోవడం అయితే జరిగింది. పూర్తిగా కట్టుబట్టలతో అయితే బయటకు వచ్చారు. సర్వం కోల్పోయాము. మరలా 0 నుంచే మొదలు చేయాలి. ప్రభుత్వం ఏదైనా, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కుటుంబాలకి ఏదైనా సహాయం చేస్తే తప్ప మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, విద్యార్థిపురం నుంచి.